రాజ్యం ఎవరిది? ఆయనది. రాజ్యం ఎవరిది? ఆయనది. మళ్ళీ చెప్పండి, రాజ్యం ఎవరిది? గట్టిగా చెప్పండి, రాజ్యం ఎవరిది? రాజ్యం ఛత్తీస్గఢ్లో ఎవరిది? నాకు వినపడలేదు. ఛత్తీస్గఢ్లో రాజ్యం ఎవరిది? యెహోవాయే రాజు. హీ ఈజ్ ద కింగ్. గట్టిగా చెప్పండి, ఆయనే రాజు. ఈ చెల్లెళ్ళైన సొదమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధి. నీ దగ్గర పంటలు ఎక్కువ పండుతున్నాయి అనుకుంటున్నావా? నువ్వు ఏ రాజ్యం అయితే నాకేంటి, నువ్వు ఏ రాజైతే నాకేంటి, నువ్వు ఏ నగరం అయితే నాకేంటి, ఏ రాష్ట్రం అయితే నాకేంటి. అది ఛత్తీస్గఢ్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, భారతదేశమైనా, అమెరికా అయినా సరే, ఏమైతే ఆహార సమృద్ధి, గర్వం, నిర్విచారమైన సుఖస్థితి అనేది గనక నీ తలకెక్కుంటే ప్రభు అంటున్నాడు, నా దృష్టికి హేయ క్రియలు చేశావు కాబట్టి నిన్ను వెళ్ళగొడతాను. పరలోక ప్రార్థన చెప్తారా? పరలోకమందున్న మా తండ్రి, రాజ్యము, శక్తి, మహిమ నీదే. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిది కాదు. రాజ్యం, మహిమ, శక్తి ఎవరిది? నీదే. 1వ తారీఖట క్రైస్తవులనట అక్కడ ఊచకొత్త కోస్తారట. ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడు వారిని చూసి నవ్వుతున్నాడు. స్మైల్. హల్లెలూయా. అర్థమవుతుందా? వారిని చూసి స్మైల్ కొడుతున్నాడు. ట్రై చేయండి. మణిపూర్లో చేశారుగా, ఏమైంది? రాజ్యం ఎవరిది? మళ్ళీ చెప్పండి, రాజ్యం ఎవరిది? దయచేసి కూర్చోండి. ఇదే మధ్యస్థ ప్రార్థన ఆ రోజు అబ్రహాము చేశాడు. రాజ్యం నీది, ఆ నగరం నీది, ఆ నగరంపై రాజు నువ్వు. ఆ నగరంలో ఉన్న వాళ్ళని ఎలా చంపేస్తావు? చంపవు. వారి పట్ల మంచి హృదయం నీకుంటుంది. ప్రభువు వారితో మాట్లాడి నగరాల పట్ల, ఆయనకున్నటువంటి నగరాల పట్ల మనం చేయాల్సిన మధ్యస్థను మనకు నేర్పిస్తూ వారిరువురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు రాత్రి ఊరికే పడుకోవద్దు. ఈరోజు రాత్రి ఈ విషయం తెలిసిన నువ్వు, ఛత్తీస్గఢ్లో అట 1వ తారీఖునట 1000 మంది క్రైస్తవులను చంపితే గనక చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ధర్మ